ఏంటి మాస్టారు బొగ్గు మీద నెత్తిరేంటి మాస్టారు? చెప్పాడా? లేదు. ఒక పావు గంట 20 నిమిషాల్లో స్పృహలోకి రావచ్చని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. అయితే నేను వెంటనే వెళ్ళి మెజిస్ట్రేట్ ని తీసుకొస్తాను. డెత్ స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం. ఓకే. సార్, మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి? మా ఊళ్ళయ్య హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఏ క్షణంలోనైనా అతను స్పృహలోకి రావచ్చు. మీకోసం వెహికల్ రెడీగా ఉంది. మీ మేనల్లుని ఏదో విధంగా రక్షించుకోవడం కోసం మీ డిపార్ట్మెంట్ మావోళ్ళని చిత్రహింసలు పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తుంటే దాన్ని రికార్డ్ చేయడానికి నేను రావాలా? నేను నా మేనల్లుని కాపాడుకోవడం కోసం రాలేదు. ఒక నిర్దోషికి న్యాయం చేయడానికి వచ్చాను. న్యాయం చేసే డ్యూటీ మాది. నో, మీరు డ్యూటీ మర్చిపోయి డెవల్లో ఆలోచిస్తున్నారు. ఝాన్సీ, తాళి కట్టలేదు, తలంబరాలు పొయ్యలేదు. భార్యని పిలిచినట్టు పిలిస్తే పరువు నష్టం దావా వేస్తాను. నాకు అర్జెంట్ కేసు హియరింగ్ ఉంది. మ్యాజిస్ట్రేట్ అప్పారావు గారిని తీసుకెళ్ళండి. ఆయన సెలవులో ఉన్నారు. యు ఆర్ ద ఓన్లీ మ్యాజిస్ట్రేట్ అవైలబుల్ ఇన్ దిస్ టౌన్. పదండి ప్లీజ్ మిస్టర్ మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ ని బెదిరించి తీసుకెళ్తావా? మీరు మ్యాజిస్ట్రేట్ లా ప్రవర్తించలేదు కనుక నేను ఇన్స్పెక్టర్ లా బిహేవ్ చేయలేదు. నా కోసం ప్రాణాలు ఇచ్చే మా ఇద్దరు అన్నయ్యల ఏకైక వారసుడు విజయ్. వాడిని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. Get up. Move. డాక్టర్, ఐసీ యూనిట్ లోని పేషెంట్ కి స్పృహ వచ్చింది. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. థాంక్యూ. మామూళ్ళయ్యా, నిన్ను చంపబోయింది ఎవరు? వస్తాన్రావు. మా అబ్బాయిని చంపింది ధనుంజయ్. మరి లత? లత బతికే ఉంది. అతను అతను ఉద్రేకపడితే చనిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ముందు బయట బయట పదవా నువ్వు. ప్లీజ్ ప్లీజ్ సార్, బయట పద ప్లీజ్. అయితే సారీ మేడం, మావోళ్ళయ్య చనిపోయాడు. చనిపోయే ముందు తన కొడుకును చంపింది ధనుంజయ్ అని, తన్ను పొడిచింది మస్తాన్ రావు అని మావోళ్ళయ్య చెప్పాడు. కథలుతున్నావా? నీ కూతురు బ్రతికుందని కూడా చెప్పాడు. అది కథేనా? ప్లీజ్, మావోళ్ళయ్య స్టేట్మెంట్ ఆధారంగా తీసుకుని విజయ్ విడుదలకు ఏర్పాటు చేయండి. మీ చిన్న ఎలాంటి వాడో మీకు తెలుసు, ఈ ఊరికి తెలుసు. నా కూతుర్ని పొట్టను పెట్టుకున్న మీ విజయ్ ఉరికమ్మ వెక్కే నిమిషం కోసం ఎదురు చూడండి. శివ, లత ఎక్కడుందో తెలుసుకుందే మనం విజయ్ని కాపాడుకోలేము. కుక్క వాసన పడుతుంది, పాము పగబడుతుంది. మంద టైపే.